బీజేపీ పిలుపుతో డీసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గోరక్షక కార్యకర్తపై జరిగిన దాడికి నిరసనగా డీసీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ యత్నించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. డీజీపీ ఆఫీస్ కు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఇక్కడ డీజీపీ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ముట్టడి అయితే కొనసాగుతోంది. అయితే ఎంఐఎం నేతలు బీజేపీ నేత అయిన గోరక్ష సంరక్షకుడి పైన దాడి చేశారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేసేదో సల్లవర్చే ప్రయత్నం చేయొద్దు. ఆ నిందితుడిపై కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి వాళ్ళు అత్యంత కఠినమైన చట్టాలు అమలు చేయాలి. మన దగ్గర వెపన్ నుంచి వచ్చింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, ఎస్పీ వ్యవస్థ ఉన్నది, వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళొకసారి ఎవడైనా హిందూ వైపు కానీ హిందూ గుళ్ళ వైపు కానీ చూడాలంటే భయపడే పరిస్థితి ఎవడైనా పిచ్చ మాటలు మాట్లాడితే బాగోదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీరు శాంతి భద్రతలతో సరిగా పాటిస్తారు. మీ చేతిలో గవర్నమెంట్ లో హిందువులపై దాడులు, హిందూ గుళ్ళపై దాడులు. ఇవాళ నేను ఇన్సిడెంట్ కాకపోతే ఇలా మేము రోడ్డుపై ఎందుకు వస్తాము? ఇలా గోరక్ష చేసేటోళ్ళపై అటోగోలు దాడులు. పోలీసులు గోరక్ష సరిగా చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందో దాని ప్రకారమే చేయమంటున్నాం. రూల్స్ పాటించండి. మీ రూల్స్ పాటించి గోవులను అక్రమ రవాణా చేయకుండా చూస్తే ఇవాళ గోరక్షకులకి ప్రమాదం ఎందుకు? గోరక్షణ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ కూడా చెప్తున్నది ఏంటంటే ఈ గో సంరక్షకుడిని అంటే ఎవరైతే అక్రమంగా ఇవి గోవుల్ని తీసుకెళ్లి అమ్ముతున్నారో, చంపే ప్రయత్నం చేస్తున్నారు. సో వాటిని కాపాడే ప్రయత్నంగా కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఈ దాడులు కొనసాగాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే అతని దగ్గర వెపన్ ఎలా వచ్చింది, ఆ వెపన్ కి సంబంధించి అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ దెబ్బతిన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నేతలందరూ ఇప్పుడు డీజీపీ ఆఫీసు ముట్టడికి వచ్చారు. అయితే ఇప్పుడు సీఎం డౌన్ డౌన్ అంటూ ఇక్కడ ఈ నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లో టీడీపీ డిమాండ్స్ ఇలాంటి మళ్ళా రిపీట్ కాకుండా ఆ ముస్లిం తీవ్రవాదాన్ని వాళ్ళు కన్వర్ట్ తిరుగుతుంటే ఈ పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేసి డిమాండ్ పంపించాలని మాకు డిమాండ్. సీఎం డౌన్ డౌన్. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ రజాకార్ పోలీస్ సో ఇది ఇక్కడ అంటే ఎక్కడికక్కడ తోపులాటతో పాటు అలాగే ఈ ఎంఐఎంఐ వాళ్ళు కావాలనే ఇప్పుడు అందరినీ ఇలా వాళ్ళ దగ్గరికి వెపన్స్ ఎలా వచ్చాయి, ఆ వెపన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ చర్యలను తీసుకోరా, అలాగే ఎవరైతే ఆ ముస్లిం ఉన్నారో వాళ్ళని పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే సడన్ గా వచ్చి ఇప్పుడు గో సంరక్షకుల మీద ఎలా దాడులు చేస్తారు, పైగా ఎలా కాల్చివేస్తారు అని చెప్పేసి అంటారు. ఒక పక్క మహిళలు, ఒక పక్క ఇటు పోలీసులు, ఇటు మహిళలు, పురుషులు అందరూ ఎక్కడికక్కడ వస్తూనే ఉన్నారు. గోరక్షకులకు ఎవడే పోలీసుల మీద ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మేము ప్రేమ అనే వ్యక్తిని వెంబడే అరెస్ట్ చేయాలి. వాళ్ళని కూడా గోవులను ఎట్లయితే కఠినంగా కోస్తున్నారో దుండగులను, ఎంఐఎం గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మాదొకటే డిమాండ్ గోరక్షకులకు కాపాడే బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇప్పుడేమైనా ఎంఐఎం గుండాలని వెంటనే ఇటు అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ రోజు ఈ ముట్టడి కార్యక్రమం మొదలయ్యింది. దాదాపు 1000 మంది వచ్చి ఇక్కడ ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ అటు మహిళా నేతలు కావచ్చు, ఇటు మెన్స్ కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే అన్ని ఫోర్సులు ఇక్కడ ఏర్పడ్డాయి. వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అలాగే ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.